హాయ్ అండి. ఈరోజైతే మనం కేసరి అలాగే కేసరితో బూరెలు చేసుకుందాం. ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ నేతిలో వేయించుకుంటున్నాను. అలాగే అవి తీసేసిన తర్వాత అందులోనే కొంచెం ఉప్మా రవ్వ, తెల్ల ఉప్మా రవ్వ అంటారు కదా, అది కూడా ఫ్రై చేసుకుంటున్నాను. నేతిలో వేయిస్తే పాలు ఒక పక్కన పెట్టుకున్నాను. ఆ పాలు మరుగుతున్నప్పుడు కొంచెం నెయ్యి అందులో వేసుకుంటే మనం ఈ పిండి వేసినప్పుడు అంటుకోకుండా జిగురు జిగురుగా లేకుండా ఉంటుంది. వేసేటప్పుడు అయితే కలుపుకోండి, వెంటనే అడుగంటకుండా. ఇట్లా దగ్గరకు వచ్చిన తర్వాత పంచదారైనా బెల్లమైనా వేసుకోండి. నేనైతే పంచదార అవాయిడ్ చేస్తాను, బెల్లమే వేస్తాను. టేస్ట్ కోసం ఒక్క స్పూన్ అయితే పంచదార వేసాను, యాలకుల పొడి. అలాగే కొంచెం ఇప్పుడు కలిపేటప్పుడు నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే మనకి పిండి ముద్ద చేసేటప్పుడు అంటుకోకుండా ఉంటుంది. సో నా కేసరి అయితే అయిపోయింది. నేను ఈ ప్రసాదం కింద తీసేసుకున్నాను. అయితే మిగతా సగాన్ని నేను బూరెలు చేసుకోవడానికి కోసం యూజ్ చేసుకుంటున్నాను. సో డ్రై ఫ్రూట్స్ పెట్టుకొని కూడా ఇలా మధ్యలో ఇలా ఉండలా చేసుకోవచ్చు. దీనికోసం అయితే మనం మినపప్పు, బియ్యం రెండు కావాలి బ్యాటర్ కోసం. సో నేనైతే ముందే నానబెట్టుకొని తెల్లవారుజాము లేచి రుబ్బుకోండి. జనరల్గా అయితే ఒక కప్పు పప్పుకి 2 కప్పులు బియ్యం వేస్తాం కదా, దీనికోసం ఒక కప్పు పప్పుకి 1 కప్పు బియ్యమే వేస్తే మంచిగా మెత్తగా వస్తుంది పైన అది. సో దాంట్లో కొంచెం సాల్ట్ వేసి కలిపేసుకొని అందులో ముంచి ఇట్లా తీసేసి బూరెల్లా వేసేసుకుంటే మనకి స్వీట్ బూరెలు రెడీ అయిపోతాయి. స్వీట్ బూరెలు, కేసరి బూరెలు అంటారు వీటిని. చక్కగా వరలక్ష్మి వ్రతానికి, వినాయక చవితికి, దేనికైనా కూడా ప్రసాదం కింద పెట్టుకోవడానికి 2 ప్రసాదాలు ఒకటే టైంలో అయిపోతాయి, కేసరి అండ్ కేసరి బూరెలు. పప్పు అయితే కొంచెం ఎర్లీగానే రుబ్బి పెట్టుకోండి. రుబ్బిన తర్వాత ఒక 4-5 అవర్స్ గ్యాప్ ఇస్తే మనకి పైన లేయర్ మెత్తగా వస్తుంది, లేదా ఇన్స్టెంట్గా అంటే మాత్రం గట్టిగా వస్తుంది. సో ఇవి బూరెలు.